మనం కూడా జీవితంలో ఎందుకు దెబ్బతింటాము అంటే, కిందకి వెళ్ళడం అంటే గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం, తవ్వుకుంటూ కూర్చోవడం. ఊరికే 4 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే, 10 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే, ఎందుకు ఏం జరిగితే ఏం ఉపయోగం? నువ్వు ఏమైనా మార్చగలవు ఇప్పుడు? ఒకప్పుడు మాకు గోదావరి జిల్లాలో 4 ఎకరాల పొలం ఉండేది, మా నాన్నగారు ఇచ్చారు, ఏమిటో అమ్మేసాం. అది ఉంటేనా ఇప్పుడు ఏకంగా 50 లక్షలట అని మొత్తం 4 × 50 లక్షలు 2 కోట్లు లెక్కేసేసి, దానికి వచ్చే వడ్డీలు కూడా 25 ఏళ్ల బట్టి లెక్కేసేస్తే వీడు హాస్పిటల్లో పడతాడు, 2 కోట్లు ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాను? అక్కడ ఉంటే మాత్రం గతాన్ని తవ్వుకోవడం అంటే ఇది. మనిషికి దుఃఖం ఎప్పుడు 2 కారణాల వల్లే వస్తుంది. గతాన్ని తవ్వుకోవడం వల్ల దుఃఖం వస్తుంది, భవిష్యత్తును గురించి ఆలోచించడం వల్ల భయం వేస్తుంది. గతాన్ని తవ్వుకోవడము మానేసి భవిష్యత్తును గురించి ఆలోచించడము మానేసి వర్తమానం మన ఎదురుగా ఏది ఉందో దాన్ని అమ్మవారి లీలగా ఆస్వాదించడం మొదలు పెడితే జీవితం అంతా ఆనందంగా ఉంటాం. జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. అది వర్తమానం. అందుకే ఇంగ్లీష్ భాషలో వర్తమానాన్ని ప్రజెంట్ అంటారు. దానికి ఇంకో అర్థం కూడా ఉంది. ప్రజెంట్ అంటే ఎవరికైనా ఇచ్చే బహుమతి కూడా. పెళ్లికి ప్రజెంటేషన్ ఇచ్చారంటారు. అంటే ప్రజెంట్ ఈజ్ ది ప్రజెంటేషన్ టు అస్ గివెన్ బై గాడ్. భగవంతుడు ఇచ్చిన బహుమతి ప్రజెంట్.